హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా పల్లెటూరులో దొరికే గురకాకుతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. గురగాకు ఫ్రై అన్నంలోకైనా చపాతీలోకైనా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా గురగాకుని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. మట్టి లేకుండా నీట్గా కడుక్కోవాలండి. అలాగే ఈ గురగాకు తింటే హెల్త్కి చాలా మంచిదండి. గురగాకుని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి 3 స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలని దోరగా వేపుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని 2 నిమిషాలు వేపుకోవాలి. పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోకి మీడియం సైజుగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలని 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న ఎర్రగడ్డలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను డైరెక్ట్గా వేసేసాను. అల్లంని తెల్లగడ్డలని చిన్నగా కట్ చేసి ఇందులోకైనా వేసుకోవచ్చండి. ఎర్రగడ్డలు దోరగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు ఉడికే లోపల ముందుగా వేయించుకున్న పల్లీలని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. మీరు తినగలిగినంత కారం, పొట్టు తీసుకున్న తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత తీసి టమాటా ముక్కల్ని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు ఇంత సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా కట్ చేసిన గురగాకు వేసుకొని కలుపుకోవాలి. ఈ గురగాకుతో గురగాకు పచ్చడైనా గురగాకు పప్పు అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా అవ్వ ఊరి నుంచి వచ్చినప్పుడు గురగాకు తెంపుకొని తీసుకుని వచ్చిందండి. ఇప్పుడు గురగాకు ఫ్రైలోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. గురగాకు ఫ్రైలోకి నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని గురగాకు ఫ్రైలో ఉన్న నీళ్లు మొత్తం ఎముర్చుకోవాలి. గురగాకు ఫ్రైలో ఉన్న నీళ్లు మొత్తం ఎమిరిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, పల్లెటూరు స్టైల్లో గురగాకు ఫ్రై రెడీ అయిపోయింది. గురగాకు ఫ్రై అన్నంలోకి కలుపుకొని తిన్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.